మనం ఏంటంటే ప్రధాన ద్వారము, వాటికి సంబంధించిన నియమాలు, అంటే ఒక ద్వారం సంబంధించిన ఆపోజిట్ ఎలాంటివి ఉంటే అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి. చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమని సార్ మా డోర్ ఆపోజిట్ మేము ఒక సంపు కట్టుకున్నాం, మా డోర్ ఆపోజిట్ ఒక పిల్లర్ మూల వస్తుంది, మా డోర్ ఆపోజిట్ మేము గేట్ పెట్టలేదు, గేట్ పెట్టినాం, గేట్ యొక్క మూల మొత్తం శూల పడుతుంది, ఏం చేయాలి? సో ఇలా నీళ్ళ తొట్టె అనుకోండి, లేకపోతే వాటర్ స్టోరేజ్ అనుకోండి, సంప్ అనుకోండి, కాలువ అనుకోండి, ఎన్నో ఉంటాయి, బోర్ అనుకోండి, ఎన్నో ఉంటాయి. సో అసలు ఒక్కొక్క వాటికి సంబంధించి ఆపోజిట్లో ఇలా అడ్డం ఉంటే అసలు నష్టం ఏమన్నా ఉంటుందా, ఉండదా? మరి మన మహర్షులు వీటికి సంబంధించి ఏ నియమాలు రాశారు, ఎలాంటి నియమాలు, అవి ఇప్పుడు మరి మనకు అవి వర్తిస్తాయా లేదా, కొంచెం క్లారిటీగా మనం తీసుకుందాం. అంటే వాళ్ళు రాసినప్పటికీ ఇప్పటికీ కొంత చేంజెస్ ఉంటాయి కదా, అలాంటి చేంజెస్ అనేవి